కొన్ని ఎవిడెన్సులు కావాలండి. వాటితో పాటు ఈ ఫొటోస్ అటాచ్ చేస్తే మీ ఫైల్ ఎన్రోల్ అవుతుంది. థ్యాంక్ యూ సర్వం. నచ్చలే. ఈ పూల్ లెక్క బ్రైట్గా ఉండే మీరు గిట్ల డల్లుగా ఉంటాం నచ్చలే రాణి. పాపం రాత్రికి పెద్ద కష్టం వచ్చిందండి. గదే రాత్రి పెద్ద గాలివాన వచ్చింది కదా, అంత పెద్ద గాలి వర్షం వచ్చినా కూడా గింత కూడా బెరుకు లేకుండా ఇవన్నీ చూడండి ఎంత హ్యాపీగా బ్రైట్గా ఉన్నాయో. ఈ పూల గురించి మీకే ఎక్కువ తెలుసు. గన్నీ తెలిసిన మీరే గీ చిన్న జరానికి అంత డల్ అయిపోతారా? రేపు మీరు ఆఫీస్కి వస్తున్నారు, గీ పూల్ లెక్క బ్రైట్గా ఉంటున్నారు. గది నేను చూస్తానా. ఇంటికి వచ్చిన వాళ్ళకి చాయ్ నీళ్ళు పోయి రాయింది. ఆఫీసర్ అంటే ఆషామాషియా. రండి. మామ నాకు రేపు గ్రూప్ 4 రిజల్ట్ రా. ఈసారి నేను కూడా రాత్రంతా శ్మశానంలో పండుకుందామని డిసైడ్ అయినరా. అరే గిరి, నువ్వు ఎగ్జామ్ రాసి 1 మంత్ అయింది. రిజల్ట్ కూడా లెటర్లో ప్రింట్ అయి ఉంటుంది. కానీ నువ్వు ఇప్పుడు ఆడ పడుకుంటే ఆల్రెడీ ప్రింట్ అయిన రిజల్ట్ మారుతుందారా? నువ్వేం ఫిగర్ చేయకు. ఎగ్జామ్ పాస్ అయితే అయినావు, లేకుంటే ఇడిగిరా. నిన్ను ప్రిపేర్ చేయించి నెక్స్ట్ టైం పాస్ చేయించే బాధ్యత నాది. ఏదో గోకేస్తున్నట్టున్నాడు. అంటే మీరు నవ్వితే అచ్చం శృతిహాసంలో ఉంటారండి. థ్యాంక్ యూ అండి. ఏంటో అందరూ అలాగే అంటుంటారు. ఏ గోకేష్, ఏంట్రా నీకు పని ఇక్కడ? ఆడిట్ పని అప్పచెప్పు 6 రోజులైంది. సాయంకాలం కల్లా ఆ రిపోర్ట్ నా టేబుల్ మీద ఉండాలి. చూస్తారంటే ఎలా? గ్యాప్ దొరికితే చాలు దురదయమైన గోకేస్తారు. పద్దు, ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు. అయ్య బాబోయ్, కోపమే, కోపంలో కూడా చాలా అందంగా ఉన్నావు. ఆహా, ఎంత అందంగా ఉండి ఏం లాభం లేండి. ప్రతిరోజు మీకు మంగళవారమే కదా. ఎవడేం లేదు కదా. డాక్యుమెంట్లు సబ్మిట్ చేసేదాకా 100 రూల్స్ మాట్లాడారు. సబ్మిట్ చేశాక 10 days లో నా పర్మిషన్ రావాలి. ఆన్సర్ మైక్ వచ్చేది. గారు రూల్స్ ప్రకారం ప్రాసెసింగ్ అండ్ డెలివరీ ప్రసాద్ గారు చూసుకుంటారు. మీరు అక్కడికి వెళ్ళండి. ఏవండి, నమస్కారం అండి. నమస్తే. పర్మిషన్ లెటర్ కోసం వచ్చాను. సెక్షన్ ఆఫీసర్ కలిశాను. తమరిని కలవమన్నారు, కలిశాను. నా లెటర్ ఇస్తే వెళ్ళిపోతాను. ఏమండి, ఆవేశపడకండి, ప్రాసెస్ జరుగుతుంది. మధ్యలో 4 పబ్లిక్ హాలిడేస్ వచ్చినాయి. 4 రోజులు పోయిన తర్వాత రండి. మంగళవారం రమ్మంటారా? మంగళవారం 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 దొరుకుతావా? ఏ సోమవారం ఉంది, బుధవారం ఉంది, లక్ష్మీవారం ఉంది, శుక్రవారం ఉంది. అవి లేవా? ఓ మంగళవారం ఉండేది తెలుసా నీకు? ఎలా అసలు నీ పని చేయను? ఎలా? నా దరిద్రానికి మంగళవారం వంట వచ్చి పడింది. ఏవండి, మంగళవారం రమ్మంటారా అని అడిగితే అంత అహంకారమా? ఊరుకోండి పంతులు గారు, మంగళవారం రమ్మంటున్నారు కదా, అప్పుడు రండి. మంగళవారం వస్తాను. పని అవ్వపోవాలా? అతని సంగతి చెప్తాను. హాయ్ రాణి. హాయ్. జ్వరం బారిపోయినట్టుంది. అమ్మయ్యా, ఇప్పుడు మీ ఫేస్లో బ్రైట్నెస్ వచ్చింది. అన్నట్లు మీ ఫైల్ ఎన్రోల్ అయిందండి. మా నడపా గారి హ్యాండ్ ఓవర్లో ఉంది. 1 week తర్వాత వస్తే సైన్లన్నీ అయిపోయి రెడీగా ఉంటుంది. థ్యాంక్ యూ. హాయ్ రాణి గారు. హాయ్ కాంత్ గారు. ఎలా జరిగింది మ్యారేజ్? సూపర్ అండి. అసలు హలో, హాయ్. మీరు హ్యాండ్ ఇచ్చారు కానీ పెళ్లి మొత్తంలో మనమే హైలైట్. ఎర్రగా తీసాం. అసలు వచ్చిన వాళ్ళందరూ మన అరేంజ్మెంట్ చూసి పిచ్చెక్కిపోయారు అనుకోండి. రండి, వెళ్తా మాట్లాడుకుందాం. బోళ్ళం కవర్లు ఉన్నాయి. పర్వాలేదండి, బస్సులో వస్తాను. బస్సులో వెళ్తారండి? మీరు రండి చెప్తాను. ఎందుకండి బండి మీద? వర్షం పడేలా ఉంది. మీ ఇద్దరం బస్సులో వస్తాం. ఎండ వాసిపోతుంటే వాన అంటారేంటి? మీరు రండి. ఎండ వాసిపోతే వానగా నెప్పింది. ఏ రాగు వచ్చింది. మీరు రండి. బస్సు కూడా వచ్చింది. మీరు రండి. చెట్లని బస్సులో కూర్చొని చెప్పుకోవచ్చు. జల్దీ రా. అరే వర్షం పడితే తడుస్తావా? బండి పక్కన పడేసిరా. ఇదేంటిది ఇలా దగ్గరుండి సాగనంపేశాం? ఏంటి ఎంత సిరాకు పడిపోతున్నాడు మంగళవారం పేరెత్తే? నిన్న కూడా పంతులు గారు ఏదో మంగళవారం వస్తారంటే గంతులేసాడు. ఈ మధ్య పద్మావతి క్యాబిన్ దగ్గరకు వచ్చి ఏదో కెలకపోయాడు బావా. దానికి ఆవిడ మీకు ఎలాగూ మంగళవారం కదా ఇది విచిత్రంగా అంటే ఓ కంగారు పడిపోయాడు బా. ఆ మాట కంగారు పడ్డా. వెనకటకెవడో ఏమీ చేయలేక మంగళవారం అన్నాడట. పాపం ఏం చేయలేకపోయాడంట. ఏంటి చేసేది? ఆడికి ఆరాటం ఎక్కువ, తక్కువలా ఉంది. అది సంగతి. ఇన్నాళ్ళ కరెక్ట్ గా దొరికాడు అబ్బాయి. హలో, కాన్ స్పీకింగ్. సార్ నమస్తే, నేను సర్వేష్ మాట్లాడుతున్నా. చెప్పండి. ఏం లేదు సార్, మీరు ఖాళీగా ఉంటే లంచ్కి ప్లాన్ చేద్దామని. అసలు ఆఫీస్లో అది వర్క్. రాణి నేను వెళ్తున్నా, మీరు కూడా వస్తే బాగుంటుందని పిలిచిన. సరే ఉంటా అబ్బాయి. ఆగండి. అది ఫైల్స్ వర్క్ ఏదో మేనేజ్ చేసుకొస్తాను. ఎక్కడ? మన ఆనందలోనే సార్, సర్పవరంలో న్యూ బ్రాంచ్. అవునా? అవును సార్, కొత్తగా పెట్టినరు. సరే నేను రాణికి వచ్చిన బైక్ మీద వచ్చేస్తాం, అడగలుగుతాం. ఆగురు సార్, రాణి గారు హెడ్ హౌస్ పని మీద ఆడే ఉన్నారు, డైరెక్ట్గా వస్తా అన్నారు. మన ఇద్దరం కలిసి వెళ్తాం. షార్ప్ 12:30కి. బాయ్. ఏదో తేడా కొడుతుంది. వాడికంత సీన్ లేదులే. సౌరం బయలుదేరదా? 12:30 అయింది. ఆల్రెడీ మీ బైక్ దగ్గర వెయిట్ చేస్తా సార్. 2 minutes వచ్చేస్తాను. నీకే ఫోన్ చేస్తున్నట్టున్నాడు.
చేస్తున్నాడు ఏంటి డబ్బడి గుయ్య ఈయనకి ఆగట్లే. హలో, ఏంటంటే ఫోన్ కట్ చేస్తున్నావేంటి? అంటే అన్న అది మా సూపరింటెండెంట్ సార్ ఫోన్ చేస్తే వచ్చిన. ప్లీజ్ అన్న, ప్లీజ్ ప్లీజ్ వెయిట్ చేయన్న, వచ్చేస్తా ప్లీజ్. సర్లే ఏడు రా త్వరగా రా. మన మునసబు గారు తుంపాకని రోడ్డు శాంక్షన్ అయిందా? బతుకు వీడి కోసం వెయిట్ చేయాల్సి వస్తుంది జీవితం. మళ్ళీ చేసి ఈ టెండర్లు ఏం చేద్దాం సార్? హలో, ఆర్ఎంపీ వాళ్ళకి ఇస్తే కాంట్రాక్టర్లతో కుమ్మక్కై చీప్ రేట్లు వేస్తే మనకి బాగా వస్తుంది సార్. ఏం మాడుతున్నావు? ఎవరితో మాడుతున్నావు? మస్తు వెళ్ళిపోతాడు. ఉంటానా? కాంతారావు గారు సరే సార్, వెయిట్ చేశారా? సేపా ఏంటి 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 అది ఎంత కాదన్న, లేట్? అంటే మున్సిపాలిటీ వాళ్ళం కదా, చాలా పనులు ఉంటాయి. ఎవరికి పని లేదు, ఖాళీ కూర్చున్నట్టు. అన్న సారీ చెప్పిన కదా అన్న, ఇటు వెళ్దాం అన్న, షార్ట్ కట్. కరెక్ట్గా తెలుసా నీకు? మీకు తెలియదా అన్న, ఇటే కదా దగ్గర దారి. తెలిసినవా? మాకు తెలియకుండా ఉంటుందేంటి? ఈ రైట్ అన్న, మా ఊర్లో ఉందా నాకు రూట్లు చెప్పేస్తున్నావా? ఈ రోడ్డా? ఈ గల్లీలోకి తీసుకోవాలి అన్న. లెఫ్ట్ అన్న, రైట్ అనుకోండి. ఏంటి ఏంటి ఎండకి నీ బుర్రకం తప్పిందా? వచ్చేసిన అన్న, ఈ రోడ్లో తిప్పుతున్నావు? ఏందన్న, మీ ఊర్లో అన్ని గల్లీలో ఒక లెక్క ఉన్నాయి, వెనక తీసుకో. నేను మళ్ళీ వెనక ఇక్కడెక్కడ 10 కిలోమీటర్లు తిప్పావు. అక్కడ దానికి వచ్చిన అన్న, యూటర్న్ తీసుకో సార్. ఈ ఉంటారునా ఈ డబ్బర్స్ అన్న చికాకు పడక అన్న, వచ్చేసిన బాబు నువ్వు పక్క పోనీ అయిపోయింది. రమ్మతల్లో ఇంకెంత దూరం అయ్యా? లేదండి, మధ్యలో కాంతారావు గారి పని ఉండి ఆగినాం. 2 minutes లో ఏం మాడుతున్నావు? నాకు పని ఉంటుంది ఏంటి? కాకినాడలో సొంతమంది నాకు ఊడిపించేసి జరగండి అన్న, జరగండి. వాటర్ మొత్తం నీ తాగండి. గురించి జరిగింది. ఏం అక్కడ యాక్సిడెంట్ నువ్వు చేసిన అన్నట్టు ఏందన్నా, ఈ వాటర్ తాగు. నువ్వు ముందా బండి సంగతి చూడ. అన్న నువ్వు పరేషాన్ అన్న, బండి సంగతి నేను చూసుకుంటా. మనకి ఏమేరకని దీని సంగతి వెళ్ళండి గాలి వెళ్ళండి. ఇదేంది హ్యాండిల్ వంకర కొడుతుంది. వారు నీరే నా బండిని తప్పకరా బాబు. రే 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 సైకిల్ కాదురా బండిరా. అయ్యి బాబా ఆపరా బాబు, బండి తీసి ఇలా ఉన్నావు. బాబా ఓ గిందికేనేమో హ్యాండిల్ విత్ కేర్ అన్నారు. ద్వారకా సెంటర్ సెకండ్సా అన్న, తుప్పు ఎక్కువ ఉంది. హాయ్ రాణి. సారీ, కాంతారావు బండి యాక్సిడెంట్ అయింది, అందుకే లేట్ అయింది. అవునా? మరి కాంతి గారు అంతా సేఫే, ఆయన బాగానే ఉన్నాడు, వస్తాడులే. కానీ ఇంతకు మీ మీటింగ్ ఎట్లయింది? ఈ కాంతారావు తొందర మనిషి అండి, ఆగున్న ఆటోని కొట్టిండు. అవును, ఆయన కంగారు ఎక్కువే. మిమ్మల్ని పట్టు కింద పడేసిండా అండి? అసలు లేదు. అయితే మీరు లక్కీ. హైరాణి గారు హై. ఏ కాంతారావు గారు, ఆర్ యు ఓకే? ఇలాంటి సెన్స్ అన్నట్లు మనకేమవుతుందండి? ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఓకే. ఇంతకీ ఆర్డర్ చెప్పారా? ఇదిగో బేరర్. కాంతారావు చూసిండ్రా, బండి యాక్సిడెంట్ అయినా ఎంత స్ట్రాంగ్ ఉన్నాడో. పాపం హ్యాండిల్ కూడా ఊసిపోయింది, ఇన్సూరెన్స్ కూడా లేదంట. సార్ మీరు మస్తు స్ట్రాంగ్ సార్. ఇదిగో సరం గారు, ఇప్పుడు అవన్నీ ఎందుకు వదిలేయండి. వదిలేస్తాంలే కానీ ఇంతకీ హ్యాండ్ యాడ్ పెట్టిండ్రు. హ్యాండిల్ ఏంటి? హ్యాండిల్ కూడా ఎందుకండి, వదిలేయండి. ఈ యాంటీ మీదేనా సార్? చూసిండ్రా, మాటల్లోనే వచ్చిండు. ఇంకా అయిందే అండి, అయిందే. సారీ సార్, నో రెస్పాన్సిబిలిటీ. యువర్ థింగ్ పర్సనల్ థింగ్ సార్. అక్కడ పెట్టా, పక్కన పెట్టా. ఓకే సార్. ఆర్డర్ చెప్తామండి. ఒక 3 చికెన్ లాలీపాప్ స్పైసీగా. సారీ సార్, స్టార్టర్స్ నో అవైలబుల్ సార్. ఏదో చికెన్ గ్రేవీ ఐటమ్ 3 బటర్ నాన్ ఫాస్ట్ తీసుకురండి. సారీ సార్, గ్రేవీ ఐటమ్ స్టాక్ అయిపోయింది. 3 దమ్ బిర్యానీ. దమ్ము లేదు సార్. రే గుండు, పోనీ మామూలు బిర్యానీ పట్టుకురారా. ఐఎమ్ సారీ సార్. మరి ఏమన్నా ఏదడినా లేదు లేదు అంటారు. ఎందుకు పెట్టారు కొత్త బ్రాంచ్? అదో బొక్కలో బ్రాంచ్ ఇదేనే. కాంతారావు గారు ఈ నీళ్ళ కూల్ అవురి, ఈ లొల్లేంది? పాపం హ్యాండిల్ మీద కోపం ఆయన మీద చూపిస్తారు ఎందుకు? హ్యాండిల్ అని దొబ్బెత్తారంటండి. అరే కూల్ అవ్వమని చెప్పిన కదా, బీపీ ఎందుకు తెచ్చుకుంటారు? అసలు ఏమున్నాయండి మీ దగ్గర? ఆల్రెడీ లేట్ సార్, ఓన్లీ చైనీస్ ఐటమ్స్ సార్. ఓకే, మీరు నూడిల్స్ తింటారా? ఓకే. మీరు? ఆయన కూడా అదే తింటాడు. మొత్తం 3 ప్లేట్లు తీసుకురండి. అలాగే సార్. కాంతారావు గారు, బండ్లు ఎందుకు కాళ్ళు ఆడవు కదా, రేపటి నుంచి ఎట్లా తిరుగుతారు? ఆటోలో వెళ్తానండి. ఓ బండి బండి అని మీరు ఆపండి. ఏంట్రాణి గారు ఏలు కొత్త ఉంగరం పెట్టారు? మాకు కానీ చెప్పకుండా ఎంగేజ్మెంట్ కానీ చేసుకున్నారా? అబ్బే కాదండి, మా ఇంట్లో చేయించారు. కాంతారావు గారు, ఎంగేజ్మెంట్ రింగు ఉంగరపేలుగు పెట్టుకుంటారు, చూపుడేలుగు కాదు. ఉంగరాలకి బొంగరాలకి రూల్స్ ఏంటండి? మతి లేకపోతే? అవునండి, అది ఉంగరం వెలికి పెట్టుకోవాలి. అసలు ఆ వేలికి ఎందుకు పెట్టుకుంటారో తెలుసా? ఒకసారి మీ చేతులు ఇలా పెట్టండి, ఈ మధ్య వేలు ముయ్యండి, కొంచెం దగ్గరగా పెట్టండి. ఇవి పేరెంట్స్, ఒకసారి వీటిని ఎడదేయండి. ఇవి సిబ్లింగ్స్, విడదేయండి. ఇవి చిల్డ్రన్స్, వీటిని విడదేయండి. ఇవి లైఫ్ పార్ట్నర్స్, ఇప్పుడు వీటిని విడదేయండి. వస్తుందా? మన లైఫ్లో ఏదో టైంలో అందరు ఇచ్చిపెట్టిపోయినా మనకు వచ్చే పార్ట్నర్ జీవితాంతం గిట్లనే కలిసి ఉండాలని ఎంగేజ్మెంట్ పెడతారు. అవునా? ఏంటి సార్ మీకు వచ్చిందా? అలాంటి 3 నమ్మకాలు నేను నమ్మనండి. చైనీస్ ఫుడ్ తింటూ చైనీస్ నమ్మకాలు నమ్మనంటే ఎలా అండి? అయ్యో టైం అయిపోయింది, బయలుదేరుతామా?
మీరు చెప్పిన షెడ్ వద్దండి, డిస్కౌంట్ Bye, అయిపోయినా ఆ కాంతి గారు. పక్కన ఇంకో షెడ్ ఉంది, అది బెస్ట్.